మనము పెట్టడం కాన్సెప్ట్ చెప్పే కంటే ముందు ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందామండి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. దానివల్ల మనకి పెట్టడం కాన్సెప్ట్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 3/2, 4/3, 5/3, ఓకే 5/3, 9/2. ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ వాడుతూ ఉంటాం ఫ్రాక్షన్స్ అనేటివి మన ప్రాబ్లమ్స్లో. ఓకే, సో అప్పర్ పార్ట్ ఏమవుతుంది, 4/3 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పర్ పార్ట్ ఈస్ కాల్డ్ న్యూమరేటర్, లోయర్ పార్ట్ ఈస్ కాల్డ్ డినామినేటర్. ఓకే, తెలిసిన విషయమే. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. సో 1/2 + 1/3 తీసుకున్నా. ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 × 1 + 2 × 1 తీసుకోవాలి. ఓకే, ఇలా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 × 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నాను, ప్లస్ 2 × 1. ఓకే, 2 × 1 డివైడెడ్ బై డినామినేటర్లో 2 మల్టిప్లై చేయాలి, 2 × 3. ఓకే, ఇదే ప్రిన్సిపల్ అండి. మనం ఎల్సిఎం కాన్సెప్ట్ ఏం వాడాం. ఓకే, 3 × 1 3 + 2/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అండి. ఓకే ఓకే, ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 1/8 + 3 - 9. సో 9 × 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 8 × 2. ఓకే, డివైడెడ్ బై, సో డినామినేటర్ ఉండే 2 మల్టిప్లై చేయాలి కాబట్టి 8 × 9. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తాము. చాలా సింపుల్. బీటెక్లో, డిప్లొమాలో ఎక్కువ వాడుతుంటామండి. ఫ్రాక్షన్ కాన్సెప్ట్ రాకుండా నువ్వు ఏం చేయలేవు. ఓకే, అందుకని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, సో 9 + 16/72. సో ఫైనలీ వీ గెట్ 16 + 9 is 25 డివైడెడ్ బై 72. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో మైనస్ ఉండేది తీసుకున్నాం, సబ్ట్రాక్షన్. 4 × 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 × 3 డివైడెడ్ బై 2 × 4. ఓకే, 2 × 4. సో ఫైనలీ ఐ యూస్ టు గెట్ 4 - 6/6 డివైడెడ్ బై 8. సో 4 - 6 ఏమవుతుంది, -2 డివైడెడ్ బై 8. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో 3/1 ఉంది. సో 1ని 1/1 రాసుకోవచ్చా? సో సేమ్ ప్రొసీజర్, 1 × 3 మైనస్ 2 × 1 2 × 1 డివైడెడ్ బై 2 × 1. ఓకే, సేమ్ ప్రొసీజర్, చేంజ్ ఏమి ఉండదు. బట్ అక్కడ ఏం చేసాం, 1ని 1/1 రాసుకున్నాం అంతే. సో 3 - 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనలీ 1/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తామండి. నెక్స్ట్ ఇలాంటివే. ఓకే, 5 - 1/2 తీసుకుంటున్నాను. సో ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఫస్ట్ 5ని 5/1 రాసుకోవచ్చా? నేను రాసుకోవడం రావాలి. సో ఇప్పుడు సేమ్ మెథడ్ కదా, P/Q ఫామ్లో వచ్చిందా? సో 5 × 2 or 2 × 5 minus 1 × 1 divided by, okay, 1 × 2. ఓకే, సేమ్ ప్రొసీజర్ అండి. 5 2s 10, 10 - 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనలీ 9/2 వస్తుందండి. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. నెక్స్ట్ ఇక్కడ 1ని 1/1 రాయచ్చా? సో సేమ్ ప్రొసీజర్, 3 × 1 minus 1 × 1 డివైడెడ్ బై 1 × 3. సో 3 - 1/3 ఫైనల్లీ ఐ యూస్ టు గెట్ 2/3 అండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోండి. డివిజన్ చూస్తాం. డివిజన్లో ఎలా చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్ ఎలా ఉండేది అలా వస్తుంది. 1/2 న్యూమరేటర్లో అలానే వచ్చింది. ఇంటూ డినామినేటర్లో ఉండే టర్మ్ రివర్స్ అవుతుంది, పైకి వచ్చాలకు 3/2 ఏమవుతుంది, 2/3గా మారిపోతుంది. 2 క్యాన్సిల్ ఇక్కడ, 2 ఓకే, సో 2 క్యాన్సిల్ అవుతుందా ఇక్కడ? సో ఫైనలీ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/3 అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. సో న్యూమరేటర్ అలానే వస్తుంది, 3/5 అలానే వచ్చింది. ఇంటూ డినామినేటర్ 2/7 అక్కడికి వెళ్తే ఏమవుతుంది, పైకి వెళ్తే 7/2 అవుతుందండి. ఈ సెట్లో కూడా, ఎంసెట్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, 25/10. ఓకే, బీటెక్ స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి, 1/2/3 కదా. సో నేను 3ని 3/1 రాయచ్చా? ఓకే, సో న్యూమరేటర్లు అలానే ఉంది, 1/2 ఇంటూ డినామినేటర్ 3/1 ఏమవుతుంది, 1/3గా మారుతుందా? సో 1/3. ఓకే,
సో మల్టిప్లికేషన్లో న్యూమరేటర్ డినామినేటర్ 1 ఇంటూ 1 బై ఏమవుతుంది 2 ఇంటూ 3. ఓకే, మల్టిప్లై ఇలా చేయాలి 1 ఇంటూ 1 బై 6. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఒక ప్రాబ్లం తీసుకోండి. 3/8 డివైడెడ్ బై 5 ఉంది. సో నేను 5ని ఎలా రాసుకోవచ్చు? 5ని 5/1 రాయచ్చా? సో 3/8 ఇంటూ 1/5 రాయచ్చా? 5/1ని 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 3 1s 3 డివైడెడ్ బై 5 8s 40. నెక్స్ట్ 3ని 3/1 రాయచ్చా? సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు న్యూమరేటర్లో బై 1 రాసుకుంటున్నాం. 3 డివైడ్ ఇంటూ 5/6ని ఎలా రాసుకోవచ్చు? 6/5. సో అక్కడ ఏమవుతుంది? 3 6 18 1 5 is 5. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూస్తామండి. ప్రాబ్లం 1/1/3 తీసుకుందాం అనుకోండి. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? న్యూమరేటర్లో 1ని 1/1 అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేస్తున్నాము? p/q ఫామ్లో రాస్తున్నాము. ఓకే, రెండింటిని ఫ్రాక్షన్లో రాసి మల్టిప్లై చేస్తున్నాము. సేమ్ ప్రొసీజర్ అంతే. సో ఎనీథింగ్ బై 1 ఎంత? ఎనీథింగే కదా. సో 3/1 3 ఉంది. ఎనీథింగ్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీథింగ్. ఆల్రెడీ మనం బేసిక్స్లో చూసాం. ఓకే, ఇప్పుడు మొదలైందండి మన పెట్టడం కాన్సెప్ట్. ఓకే, ఫంక్షన్ తీసుకోండి. f(x) = x² + 2x + 2 అనేది. ఓకే, పెట్టడం కాన్సెప్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ f(-1) అన్నాం అనుకోండి. f(-1) అంటే ఏంటి? f(-1) ఫంక్షన్లో పెట్టాలి. సో దాన్ని మనం ఏమంటున్నాం? పెట్టడం కాన్సెప్ట్ అంటున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా, అన్ని బేసిక్స్ కవర్ అవుతాయి దీంట్లో. ఓకే, సింపుల్ ఇంపార్టెంట్ బేసిక్స్ కవర్ అవుతాయి. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవి స్టెప్స్లో మనకి పనికొస్తాయి. ఓకే, సింపుల్ మ్యాథ్ రాకుంటే మనం ఏం చేయలేం. సో f(-1) చూడండి. -1² + 2 ఇంటూ -1 + 2. ఓకే, సో 1 + 2 ఇంటూ -1 -2 అవుతుంది. +2 అలానే పెట్టాను. సో +2, సో 1 ప్లస్ ఇంటూ మైనస్ -2 +2 +2 క్యాన్సిల్ చేయొచ్చా నేను? ఓకే, +2 -2 క్యాన్సిల్ చేసి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, ఇక్కడ చూడండి. సిమిలర్లీ నేను f(-2) పెట్టచ్చా? సో ఫైండింగ్ f(-2) అంటే -2 అనేది ఎక్కడ పెట్టాలి? ఫంక్షన్లో పెట్టాలి. పెట్టి చూడండి. f(-2) దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో -2² + 2 ఇంటూ -2 + 2. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 4 + 2 ఇంటూ 2 ప్లస్ ఇంటూ మైనస్ -4 + 2. చూడండి, +4 క్యాన్సిల్ అయ్యి 2 ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఒక ఫంక్షన్ చూసుకుందాం. ఇంకో ఫంక్షన్ -1³ + 3 ఇంటూ -1 + 3. ఓకే, ఇప్పుడు చూడండి. -1³ ఏంటి? -1 వస్తుంది. ఓకే, ప్లస్ ఇంటూ -1 3 + 3 + 3 క్యాన్సిల్ అయ్యి -1 ఆన్సర్ వస్తుంది. సార్ -1³ ఎలా వచ్చింది? -1 ఇప్పుడు చూస్తాం. -1² అంటే ఏంటి? +1. -1³ ఏం చేస్తున్నాం మనము? -1 రాస్తున్నాము. ఓకే, దేనికి సార్ అలా? ఏంటి తేడా అంటే చూడండి. -1² ఏమవుతుంది? +1 ఎప్పుడు n ఈజ్ ఈవెన్. ఓకే, n ఈజ్ ఈవెన్ అయినప్పుడు +1. ఎలా సార్ అంటే -1² -1 ఇంటూ -1 రాయచ్చా? సో -(-) + 1 ఇంటూ 1 1. కానీ ఇక్కడ -1² -1 ఎప్పుడు అవుతుంది? వెన్ n ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, ఆడ్ అయినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు -1² 99 తీసుకోండి. ఏమొస్తుంది? -1 వస్తుందా +1 వస్తుందా? సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి నాకు -1 వస్తుంది. సిమిలర్లీ -1² 50 +1 వస్తుంది. ఎందుకు? 50 అనేది ఈవెన్. ఓకే, ఇంకో ఫంక్షన్ తీసుకోండి. సో f(-1/2) పెడుతున్నా ఆ ఫంక్షన్లో. సో -1/2³ -3 ఇంటూ -1/2. ఓకే, +1/2. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తామండి. దీన్ని సింప్లిఫై అంటారు. ఓకే, మైనస్ ఉంది కాబట్టి క్యూబ్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది బయటికి. సో 1/2³ అంటే 1³ రాయచ్చా? సార్ ఎలా వచ్చింది ఇది? మనకేం తెలుసు కదా, a/b² దట్ ఈజ్ ఈక్వల్స్ టు a/n/b/n. ఓకే, దిస్ ఈజ్ అ సింపుల్ కాన్సెప్ట్, తెలిసిండేదే. ఓకే, ఆల్రెడీ బేసిక్స్లో చూసాం. ఇక్కడ ప్లస్ -(-) ప్లస్ 3 ఇంటూ 1 3/2 + 1/2. 3 అనేది పైకి పోతుందండి. ఓకే, 3/2 అవుతుంది. నెక్స్ట్ చూడండి. -1³ 1 + 2³ 8 + 3/2 + 1/3. ఓకే, అలా చేసుకుంటూ వెళ్తామండి. నెక్స్ట్ ఒక ఫంక్షన్ తీసుకోండి.
ఓకే, ఇక్కడ ఏం పెడతాం మనము, పెట్టడం కాన్సెప్ట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఓకే ఎఫ్ ఆఫ్ 0 తీసుకోండి అండ్ ఎఫ్ ఆఫ్ 1 కూడా పెట్టి చూడండి. ఓకే, చూడండి ఏమొస్తుందో. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 తీసుకుంటున్నాను ఆ ఫంక్షన్లో, అంటే ఎక్స్ ప్లస్లో 0 పెడుతున్నాను, పెట్టడం కాన్సెప్ట్ కదా. సో ఈ పవర్ -0 ప్లస్ సైన్ 0 ప్లస్ 3 ఇంటూ 0² ప్లస్ లాగ్ 0 అండి. ఓకే, ఇప్పుడు మనం బేసిక్స్ ఉండాలి. సో ఎనీథింగ్ పవర్ 0 ఎంత ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సరే ఎలా వచ్చింది, ఇక్కడ -0 అంటే 0నేనా, సో ఈ పవర్ 0 ఈజ్ 1. సో సిమిలర్లీ సో ప్లస్ సైన్ 0 ఏమవుతుంది 0, తెలిసిందే అదే ట్రిగ్నామెట్రిక్ టేబుల్, ప్లస్ 0² 0, 3 ఇంటూ 0 0 ప్లస్ చూడండి బేసిక్స్లో లాగరిథమిక్ లాగ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, నాట్ డిఫైన్డ్ వాల్యూ దేంతో యాడ్ చేసినా ఫైనల్లీ యూ గెట్ నాట్ డిఫైన్డ్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 1 పెట్టండి ఇప్పుడు అదే ఫంక్షన్లోనే, ఈ పవర్ -1 ప్లస్ సైన్ 1 ప్లస్ 3 ఇంటూ 1² ప్లస్ లాగ్ 1. ఓకే, నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకుంటూ ఉండాలి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. ఈ పవర్ -1 ప్లస్ సైన్ 1 అనేది మనము క్యాల్సీలో కొట్టచ్చండి. ఓకే, 1² 1, 3 ఇంటూ 1 3 ప్లస్ లాగ్ 1 0 బేసిక్ పాయింట్. సో ఈ పవర్ -1ని 1/e రాయొచ్చు. సైన్ 1 అనేది మనం క్యాల్సీలో కొడితే దాని ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి నేను సైన్ 1 అని పెడుతున్నాను ప్లస్ 3. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ కానీ చెయ్యి. ఓకే, పాస్ చేసి ఆన్సర్ చూసుకో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, తర్వాత చేసుకోవాలి అవన్నీ నీట్గా, ఆన్సర్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఓకే, ఫంక్షన్ తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ π/2 పెడుతున్నాను. ఓకే, π/2 హోల్ స్క్వేర్ బై 2, జస్ట్ ఎక్స్ ప్లస్లో π/2 పెడుతున్నాను, ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ π/2. ఓకే, ప్లస్ 1/2 ఇంటూ సైన్ π/2 ప్లస్ 3/2. ఓకే, ఇవన్నీ సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ అండి, అందరు ఇక్కడే వెళ్ళిపోతారు. ఓకే, ఫార్ములా సపరేట్, ఈ సింప్లిఫికేషన్ సపరేట్. ఓకే, బై 4 π²/2² అంటే π²/4 డివైడెడ్ బై 2. ఓకే, ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ π/2 ఏమవుతుంది 1/2 సైన్ π/2 1 ప్లస్ 3/2 అలానే రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను 2ని 2/1 రాయచ్చా, ఇంకా అది పైకి వెళ్తుందా. ఓకే, ప్రీవియస్ కాన్సెప్ట్స్ అంటే ఫ్రాక్షన్స్లో చూసాం మేము, 2/1 పైకి వెళ్తే ఏమవుతుంది 1/2 ప్లస్ రిమైనింగ్ అలానే వస్తుంది 3 ఈ పవర్ π/2 ప్లస్ ఏమవుతుంది 1/2 ఇంటూ 1 1/2 ప్లస్ 3/2. ఓకే, ఇప్పుడు చూడండి π² ఇంటూ 1 ఏమవుతుంది π²/4 ఇంటూ 2 8 ప్లస్ 3 ఈ పవర్ π/2. ఓకే, 3 ఈ పవర్ π/2. ఇప్పుడు చూడండి ఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలో నేను సపరేట్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, మన ఫ్రాక్షన్స్ ఆల్రెడీ నో ఎల్సిఎం నథింగ్ అండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మనం చెప్పిన మెథడే చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి 1/2 ప్లస్ 3/2 కదా. సో 1/2 ప్లస్ 3/2, సో క్రాస్ మల్టిప్లై చేయి, 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 3 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఇంటూ 2, డినామినేటర్ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, 4. సో 2 ప్లస్ 6/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/4 ఏమవుతుంది 2 అవుతుందా. సో ఫైనల్ ఆన్సర్లో మనకి ఏమొస్తుంది 2 వస్తుందండి. ఓకే, ఇలానే వాచ్ చేస్తూ ఉండండి, ఫైనల్ ఆన్సర్ ఇస్ 2. ఓకే, ఇలానే వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే, we will meet in next video. Thanks for watching.